నమస్తే అమ్మ అందరికీ. నిన్న నేను ఒకటి వీడియో పెట్టాను కదా, ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎగ్జామ్స్ కోర్టు కేసెస్ మీద ఒకటి వీడియో చేసి పెట్టాను. దాని మీద చాలామంది రెస్పాండ్ అయ్యారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, అందరూ మా మా అమ్మ అమ్మ అని అని మాట్లాడుతున్నారు కదా. చాలా అంటే చాలా సంతోషం వేసింది అమ్మ అమ్మ అని మాట్లాడుతుంటే ఆ వర్డ్కే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఓరల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్ వేరే ఉంటుంది, యూట్యూబ్లో ఆడియో రికార్డ్ చేసి మాట్లాడే లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. నేను మామూలుగా మాట్లాడి కొంచెం ముందుది వెనకది ముందుది చెప్పాను కదా, అయినా కూడా మీ అందరికీ చాలా బాగా అర్థమైంది. నా కన్సర్న్, నేను చెప్పిన విషయం మీ అందరికీ అర్థమయ్యి మీరందరూ కూడా చాలా బాగా కామెంట్స్లో రెస్పాండ్ అయ్యారు. పోతే ఈ కేసెస్ గురించి GO-29 మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేశారని నిన్న అఫీషియల్గా పేపర్లోనే ఇచ్చారు కదా. కాబట్టి ఇంకా దాని మీద మనం ఏం చేయగలం, మనం ఏం మాట్లాడగలం? ఏది రిజల్ట్ వస్తే అది యాక్సెప్ట్ చేయవలసిందే, అది ఏదైనా కానీ. అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ అని అనడానికి కూడా వీల్లేదు. అది కొంతమందికి పాజిటివ్, కొంతమందికి నెగిటివ్. కాకుంటే మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనేది చూసుకొని దాన్ని తీసుకోవాల్సింది తప్ప వేరే ఏం చేయలేము ఎవరం కూడా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అది రైట్, మాకు కేసు వేసేది మా హక్కు అని ఒక బాబు చెప్పాడు. నిజమే, 100% వాస్తవమే అది. కాదని మాత్రం ఖచ్చితంగా అనను. ఎందుకంటే మీకున్న హక్కుని కాదనే హక్కు ఎవరికి లేదు, ఫస్ట్ పాయింట్. కాబట్టే కదా ఇప్పుడు ఈ కింది కోర్టు నుంచి ఎన్ని కేసెస్ పడ్డాయి, ఒక 35 కేసెస్ పడ్డాయి నాకు తెలిసి. 35 కేసెస్ ఇక్కడ హైకోర్టులో పడ్డాయి, ప్లస్ సుప్రీంకోర్టులో ఒక 4 కేసెస్ ఏమో వేశారు. ఇవన్నీ కూడా ఎందుకు వాదనల వరకు వెళ్తున్నాయి, ఎందుకు తీసుకుంటున్నారు? వేసిన ప్రతి ఒక్క ఇష్యూ మీద దాన్ని ఏమంటారంటే వాదన జరుగుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అని అంటే అది మీ హక్కు ఉంది. మీరు మాకు ఇది అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుని అప్రోచ్ అయ్యారు. దాని మీద వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అన్ని వైపులా విని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు కదా. దాన్ని మీరు వెళ్ళొద్దు, మీరు ఆగిపోండి ఇక్కడి వరకే అనే హక్కు ఎవరికీ లేదు. కాబట్టే కదా ఇంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎక్కడ మిమ్మల్ని ఆపగలిగే అంత శక్తి ఎవరికున్నా కూడా ఇంత దూరం వెళ్ళగలరా ఎవరైనా కూడా? కాదు కదా. కాబట్టి మీరు వెళ్తున్నారు, అది కూడా 100% కరెక్ట్. సరే, మీ వర్షన్లో మీకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు వెళ్ళవలసిందే. ఫైనల్గా న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, అది ఎట్లా పనిచేస్తే అట్లా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. దానికి మనం ఎవరు అగైనెస్ట్ కాదు, ఈవెన్ ఎవరు కూడా. అదొకటి. నేను మీ హక్కుని కాదని చెప్పే హక్కు నాకు లేదు, ఫస్ట్ పాయింట్. ఇది ఒక క్లారిటీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అంటే నాకు తెలిసినది, నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు GO-55 ఉన్నట్టుంది. దాని మీద కూడా కోర్టులో కేసెస్ వేసినట్టు నాకు తెలుసు, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కాబట్టి తర్వాత ఈ గ్యాప్లో గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత ఆ కోర్టు కేసెస్ని ఫైనల్ చేసి దానికి ఎంత టైం తీసుకునే అంత టైం తీసుకోలేక ఈ గవర్నమెంటు వేరే స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసిన GO-29 సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఒక మోడల్ కింద తీసుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీనోటిఫికేషను, మళ్ళీ ఇంకో 60 పోస్టులు కలిపి ఇచ్చినట్టు చెప్తున్నారు. అదే మనకు అర్థమైంది. ఎందుకంటే అదే కదా మనం వింటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, దానిలో మనకి ఏం ఫేవర్గా మనకేమి తీసుకోగలం అనేదే కదా మనం తీసుకోవాలి. కాబట్టి జరిగిందేమో అదే 55 కరెక్టే ఉండొచ్చు, కాదని ఎవరు అనడం లేదు. కానీ అది అయిపోయింది కదా, ఆ నోటిఫికేషనే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 29తోని ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిలిమ్స్ రాసాము అందరము. ఆ ప్రిలిమ్స్లో 30,000 మంది క్వాలిఫై అయ్యారు. ఆ 30,000 మంది కూడా చాలా టాలెంటెడ్ ఫెలోస్ కదా, చాలా చదువుకొని రాసిన వాళ్ళే. ఎప్పుడైతే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి 30,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారో అప్పుడు వచ్చింది ఈ ఇష్యూ, ఈ 29 ఇష్యూ కానీ 59 ఇష్యూ కానీ జీవోస్వి అప్పుడు వచ్చింది. అప్పుడు ఏమైపోయారంటే డివైడ్ అయిపోయి కొంతమంది, ఇప్పుడు ఎవరైనా కూడా యూట్యూబ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్, కొంత ఫాలోవర్స్ ఉండి
ఈరోజు కోర్టు కేసు ఉంది, ఈరోజు ఇది కావచ్చు, 50-50% ఛాన్సెస్ ఉన్నాయి, 80-20% ఛాన్సెస్ ఉన్నాయి, అటు కావచ్చు ఇటు కావచ్చు అని ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా వినేవాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈవెన్ నేను కూడా టెన్షన్ పడ్డాను, ఏమవుతుందో. ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉన్నది మా పాప, తర్వాత మెయిన్స్ వరకు వెళ్తుందో లేదో. ఆ తర్వాత దాన్ని ఏమంటారంటే గ్రూప్ 1 ఎగ్జామ్ని పెట్టుకొని యూపీఎస్సీ కూడా రాయలేదు యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి ఇదేమవుతుందని నేను కూడా టెన్షన్ పడ్డాను. కాబట్టి అట్లా ఇది పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని ఎలా అంటారు? ఒక వ్యవస్థ, ఒక గవర్నమెంటు కొన్ని టర్మ్స్ కండిషన్స్తోని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి దానికి మళ్ళీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ న్యాయ సలహాలు అన్నీ తీసుకొని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ టైంలో ఎగ్జామ్, ఈ టైంలో ఇది అని ప్రొసీజర్ మనకు క్లియర్గా చెప్పినప్పుడు దాన్ని సింపుల్గా ఫాలో అయిపోవడమే. ఆఫ్టర్ ఆల్గా మనకి పిల్లలందరికీ ఏం కావాలి, ఫైనల్గా ఏం కావాలి? మీరు ఒక మంచి పొజిషన్లో ఒక మంచి సర్వీస్లో సెటిల్ కావాలి, అదే కదా. అంటే మనం ఒక కొండని ఢీ కొట్టి ఏదో చేసేయాలనేది ఉందా అంటే అట్లా ఉన్నారా ఎవరన్నా? ఏమో మరి నాకు తెలియదు. ఫస్ట్ మీరు మీ పేరెంట్స్ని లేదా మీ ఫ్యామిలీ పెళ్ళయి ఉంటే మీ ఫ్యామిలీని మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళని సెక్యూర్గా సేఫ్గా మీరు సేఫ్గా ఫీల్ అయ్యి అలాంటి పొజిషన్లో ఉండి ఆ తర్వాత ఇంకేమన్నా పొలిటికల్గా ఎదగాలంటే ఎదగచ్చేమో మరి తెలియదు నాకు. బేసిక్ నీడ్స్ అయితే, అసలు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఏ ఇండివిజువల్ అయినా కంప్లీట్ చేయాలి. ఇది వాస్తవమా కాదా చెప్పండి. అది నా బాధ అంతా ఇదే, నేను మాట్లాడేదంతా ఇదే. అది అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఇంకా నేను కొంచెం ముందు వెనక చెప్పడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అది నాకు రాదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇట్లా ఆన్లైన్లో ఇట్లా రికార్డ్ చేసి ఫస్ట్ టైం పెట్టడము. చాలా వరకు చాలా పాజిటివ్గా అర్థం చేసుకున్నారు అని చెప్పేది. ప్లస్ ఇంకొకటి ప్లస్ నిన్న నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టాను, యూట్యూబ్ దాని లింక్ పెట్టాను. ఎందుకంటే అందులో ఉన్న ఒక 1000 మంది ఎవరో చూస్తారు కదా, ఆలోచన చేస్తారు కదా అని పెట్టాను. కానీ అది 2 సార్లు డిలీట్ చేసేసారు. సరే, వాళ్ళ గ్రూప్ కాబట్టి వాళ్ళు డిలీట్ చేసుకున్నారు, దానికి నేనేం కాదంటది. కానీ ఇది మినిమం సెన్స్ కదా. ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక కమ్యూనిటీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ ఒక కమ్యూనిటీ అని అనుకున్నప్పుడు ఒకరి దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక విషయం మీద ఒక నాలెడ్జ్ ఉంటుంది. అదంతా షేర్ చేసుకునే అవకాశము అడ్మిన్స్ కూడా వీళ్ళు కల్పించేలాగా ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకోవడం, ఈ టెలిగ్రామ్ గ్రూప్ సంగతి అది. ప్లస్ ఇంకొకటి పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఒక బాబు నాకు చెప్పాడు 7 ఇయర్స్ నుంచి ఇంటికి వెళ్ళట్లేదని. నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది, నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లలు అలానే ఉన్నారు. మా పాపము వాళ్ళు బయట ఉండి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఇంటికి బయట ఉండి హాస్టల్లో ఏదో ఒక ఫుడ్ తినేసి నిద్రలేయంగానే ఒక కన్ఫ్యూజన్లో ఈరోజు ఏమవుతుంది, ఈరోజు ఏం చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఎవ్రీ మార్నింగ్ ఎవరైనా గమనించండి, ప్రతి ఒక్కరికి లేయంగానే ఒక కన్ఫ్యూజన్ మూడు ఖచ్చితంగా ఉంటుంది. ఒక 10-15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ దాన్ని కొంచెం సెట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడమో బయటకు వెళ్ళడమో అయితే కొంచెం డైల్యూట్ అయితే వస్తుంది డే ఎండ్ వరకు. ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా డేంజర్ తెలుసా, పిల్లల్ని చాలా డీమోటివేట్ చేస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది. అబ్బాయి చెప్తుంటే ఒక 7 ఇయర్స్ నుంచి నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అని. ఇవన్నీ ఎందుకనంటే కొంత డీవియేషన్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా చాలా డీవియేషన్స్ జరిగినాయి. ఇండివిజువల్సే కాదు ఈ ఇన్స్టిట్యూట్లు కూడా చెప్పాయి. చాలా ఇన్స్టిట్యూట్ నేను చూశాను, 80-20% ఉంది, మెయిన్స్ జరగదు అని అన్నప్పుడు అంత అన్సస్టైనబుల్, అంత కన్ఫ్యూజన్లో ఏ స్టూడెంట్ కూడా ఎంత దాన్ని ఏమంటారంటే ఎంత సీరియస్గా ఉన్న ఆస్పిరెంట్ కూడా కుదురుగా కూర్చొని చదవలేరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత సీరియస్గా చదువుతున్నా, ఎగ్జామ్ రాయగలనో లేదో అన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్క బ్రెయిన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నిటిని దాటుకొని రాసిన వాళ్ళే ఇప్పుడు ఫైనల్లో ఉంటారేమో. కానీ ఫైనల్లో ఉన్న వాళ్ళందరూ కూడా
ఇప్పుడు కాని వాళ్ళకంటే క్యాపబుల్ అని ఖచ్చితంగా కాదు. ఎందుకంటే చాలామంది క్యాపబిలిటీ ఉన్న పిల్లలు ఈ కన్ఫ్యూజన్ వల్ల ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేకపోయారనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఎగ్జామ్కి మా పాపని 7 days తీసుకెళ్ళాను కాబట్టి అక్కడున్న వాతావరణంలో నాకు అర్థమైనది. అవును కదా. ఇప్పుడు లిస్ట్లో ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఏదన్నా అయ్యి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చి ఈ 563 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరూ కూడా రాని వాళ్ళకంటే కూడా క్యాపబుల్ అని అస్సలు కాదు. ఎందుకంటే యాక్చువల్గా దాని మీద కొన్ని సంవత్సరాల నుంచి చదువుకొని దాని మీద సీరియస్గా ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ మినిట్లో డీవియేట్ అయిపోయారు, డైవర్ట్ అయ్యారు, ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఇవంతా క్రియేట్ చేసింది ఎవరంటారు? యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కాదా? ఇన్స్టిట్యూట్స్ కాదా? వాళ్ళందరూ ఇప్పుడు మీకు వచ్చి ఏం హెల్ప్ చేయగలుగుతున్నారు? సైలెంట్ అయిపోతున్నారు. ఆ టాపిక్ను వదిలేసి ఇంకొక టాపిక్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఏంటమ్మా పని? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే అందరూ బెనిఫిట్లో ఉంటారు ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఏమంటారంటే టెస్ట్ సిరీస్ అని, ఆ సిరీస్, ఆన్లైన్ సిరీస్ అని, ఇవన్నీ వాళ్ళ బెనిఫిట్లో ఉంటాయి. అంటే నేను ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళు ఆ పొజిషన్లో లేరు. ఆ పాయింట్లో భారీగా నష్టపోయి కొన్ని సంవత్సరాలు ఒక లైఫ్ కెరియర్ మిస్ అయ్యే పొజిషన్లో ఆ పాయింట్లో వాళ్ళు లేరు. అట్లా ఉన్నది పిల్లలు, చదువుకొని జాబ్ లేక తిరుగుతున్న పిల్లలు. నాకేమన్నా సూపర్ పవర్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ ఈ పిల్లలందరికీ ఏదన్నా పని ఇచ్చేసి బిజీగా యూత్నంతా చాలా బిజీగా పెట్టాలని నేను అనుకుంటాను. కానీ అంత పవర్ నాకెక్కడుంది అంటే చెప్తున్నాను, క్యాజువల్ టాక్ ఇది చెప్తున్నాను. ఈ ఒక 7 సంవత్సరాల నుంచి ఒక బాబు బయట ఉండి చదువుకోవడం అంటే చాలా కష్టం చాలా కష్టం. ఆ పెయిన్ నాకు తెలుసు. మా బాబు ఒక 1 month ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాడు. అంటే పాప కంటే బాబు చిన్న, ఒక 2 years. ఆ బాబు 1 month బొంబాయికి వెళ్ళారు వాళ్ళు ట్రైనింగ్ కోసం ఐటీలో, సాఫ్ట్వేర్లో. ఆ 1 month కూడా ఎంత టెన్షన్ పడ్డామో ఇక్కడ ఉండి. ఎందుకంటే ఏం తింటున్నాడో, ఎలా ఉన్నాడో, అంటే వాళ్ళు చూసుకోగలరా, ఏం తింటున్నాడో, ఆరోగ్యం బాగుందా లేదా అని టెన్షన్ పడుతున్నాం. అలానే మీరు కూడా మీ పేరెంట్స్కి దూరంగా ఉండి మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసు. కానీ సిస్టమ్ అలానే పనిచేస్తోంది. నువ్వు కానీ ఎగ్జామ్ రాసుంటే ఖచ్చితంగా వస్తుంది బాబు నీకు. నీ పేరేంటో నాకు అక్కడ ఎగ్జాక్ట్గా నాకు అర్థం కాలేదు అని నేను చెప్తున్నాను. సరే ఈసారి ఒక్కవేళ బై ఛాన్స్ 0.1% ఏమైనా మిస్ అయితే అస్సలు డిమోటివేట్ కావద్దు. ఎందుకంటే 7 సంవత్సరాలు పనిచేసిన వాడివి ఇంకొక 1 year పనిచేయడంలో పెద్ద విషయం కాదు. ఒక 1 year ఇంకాస్త కష్టపడితే నువ్వు సర్వీస్ కొట్టగలవని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రిజర్వేషన్స్కి, రూల్స్కి, కోర్టు కేసెస్కి, వీటన్నిటికీ ఎవరూ ఎగైనెస్ట్ కాదు. ఎగైనెస్ట్ ఒకవేళ అయినా అది పాసిబుల్ కాదు. ఎవరు ఆపాలనుకున్నా ఇవన్నీ ఆపలేము. ఎందుకంటే అది ఎవరి వాళ్ళ హక్కు, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు మనది. దాన్ని బేస్ చేసుకునే వెళ్ళాలి. ఫైనల్గా ఏంటి బాధ అని అంటే దీన్ని అటో ఇటో ఫాస్ట్గా తీసుకెళ్తుంది టీజీపీఎస్సీ ప్రొసీజర్ని. అంతకుముందు కంటే కూడా గమనిస్తే ఫాస్ట్గా తీసుకెళ్తుంది కదా. ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ ఈ టైంలో ఇస్తాము, ఇదని కొంచెం ఫాస్ట్గానే తీసుకెళ్తున్నారు కంపారిటివ్లీ పాత గవర్నమెంట్ కంటే ఇప్పుడు మారిన తర్వాత. అదే ఫాస్ట్లో మనం కూడా ఉండి మనం ఇది ఒకటి స్టెప్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకొక కొత్త నోటిఫికేషన్ వస్తుంది, దానిలో ఇంకాస్త ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు మనము ఎంత కష్టపడి చదివినా అవకాశం లేకుంటే ఏం చేస్తారు ఎవరైనా కూడా? ఆపర్చునిటీని అక్కడ పెట్టుకొని మనం దాన్ని టార్గెట్ చేసి దాన్ని కంప్లీట్ చేయగలగాలి కదా. అట్లాంటి ఆపర్చునిటీని మళ్ళీ నెక్స్ట్ ఇస్తాము అని అన్నప్పుడు మనం దానికి అడ్డుపడి ఇప్పుడు ఈ ప్రాసెస్ లేట్ అయితే ఇది ఇక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్కి మళ్ళీ ఇంకొక 1 year ఎంతో, ఒక 6 months 8 months 1 year టైం తీసుకోవాల్సి వస్తుంది. 1 year స్పాన్ ఆఫ్ టైం అని అంటే ఎంత టైం కదా. అసలు 1 monthలోనే ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు? అట్లాంటిది ఒక 1 year మీలాంటి పిల్లలు, మీలాంటి యూత్ ఎంత పని చేయగలరు, ఎంత సాధించగలరు? ఇదే నా బాధ. ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, పిల్లలందరూ జాబ్లెస్ అయిపోయి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కదా అని నా బాధ. దాన్ని ఏమంటారంటే నాకు అనిపించింది, నేను మాట్లాడాను. మీరందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అసలు డిమోటివేట్ కావద్దు, చూద్దాం. అందరితో పాటు నేను కూడా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాము, రిజల్ట్స్ రానియండి.
మళ్ళీ 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 మాట్లాడుకుందాం మనం. ఉంటానమ్మా.